అక్కను చూస్తుంటే, పిల్లల కోసం తను పడే తపన చూస్తుంటే, ఈ నిజాన్ని ఎంతకాలం దాచగలనో నాకే అర్థం కావట్లేదండి. నిజం తెలియక అక్క నన్ను ఓదారుస్తుందండి. శిఖరం 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 శిఖరం. జీవితం అంతా నాకు ఇలా ఎదురు చూడటంతోనే సరిపోతోంది. తల్లవ్వలేదన్నారు కాని జీవితంలోనే అవ్వదు అన్నట్టు అలా బాధపడతావేంటి అనసూయ? అనుకున్నది అనుకున్నట్టు జరిగే పని అయితే ఎప్పుడో నువ్వు తల్లివయ్యేదానివి. మనం అనుకున్నది జరగకపోవడమే జీవితం. ఏడ్చింది చాలమ్మా. వాడు చూస్తే బాధపడతాడు. వెళ్ళి పడుకో. గౌతమి, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? అత్తయ్య అంటే అమ్మ తర్వాత అమ్మ అంటారు. అమ్మతో అబద్ధం చెప్పకూడదు. ఇప్పుడు నువ్వేం అబద్ధం చెప్పావు? చెప్పమ్మా, ఏం అబద్ధం చెప్పావు? చెప్పమ్మా. నేను అమ్మ నవ్వుతున్నాను అనగానే అందరూ అంత ఆనందపడ్డారుగా. ఏదో మాత్రం కొద్దీ అలా ఆనందపడ్డాం. దాందే ఉంది. 4 రోజుల తర్వాత అయినా ఆ ఆనందం మాకు దక్కుతుందిగా. దక్కదు. ఏంటమ్మా నువ్వనేది? అవునత్తయ్య గారు, నేను ఇప్పటికీ అమ్మను కానని అబద్ధం చెప్పాను. అంతకన్నా పెద్ద నిజం దాచాను. ఏమిటమ్మా? ఏమిటా నిజం? నేను అమ్మని కాను. ఇప్పటికే కాదు, ఎప్పటికీ కాలేను. అవునత్తయ్య గారు, అమ్మ తన అక్కకే కాదు, నాకు కూడా దూరం అయిపోయింది. ఈ జన్మకి బిడ్డను కనే అదృష్టం నాకు లేదు. ఈ నిజం ఎవరికి చెప్పొద్దని ఆయన నా దగ్గర మాట తీసుకున్నారు. ముఖ్యంగా అక్కకు తెలిస్తే తన గుండె ఎక్కడ ఆగిపోతుందని భయంతోనే అబద్ధం చెప్పడం తప్పని పాఠాలు చెప్పిన ఆయనే అబద్ధం చెప్పమన్నారు. అందరికీ అలాగే చెప్పగలిగాను. అమ్మలాంటి మీ దగ్గర దాచలేకపోతున్నాను. నన్ను క్షమించండి అత్తయ్య. నన్ను క్షమించండి. అక్కకి మాత్రం ఈ విషయం తెలియనివ్వద్దు. తెలిస్తే తను మనకి దక్కదు.
కావా? మాట్లాడు 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 అనసూయ ఏమైంది? ఎందుకలా అరిచావు? అక్క, మీకు తెలుసా ఇది అమ్మ కాలేదట. ఇప్పటికీ కాదు, ఎప్పటికీ కాలేదట. చూసారా, ఇది నాకు సవతే కాదు, ఇప్పుడు నా తోటి గొడ్రాలు కూడా. అదేం రాతో ఇంటికొచ్చిన ప్రతిదీ గొడ్రాలు అయిపోతుంది. అమ్మతనం లేదు, అమ్మ అనిపించుకునే అదృష్టం లేదు, పసిబిడ్డ అడుగుపడే అదృష్టం ఈ ఇంటికి లేదు. లేదు. ఇంకా చూస్తావంటే ఏం చేస్తున్నావు? నిన్ను ఇంటికి తీసుకొచ్చింది ఎందుకు? నువ్వు అమ్మ అవుతావనే కదే, నన్ను అమ్మ చేస్తావనే కదే. అమ్మవే కానప్పుడు ఏంటమ్మా ఇది? ఏంటి ఏంటక్క? అయిపోయింది, నా త్యాగం అంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది. దీన్ని నమ్మి నా భర్తని పంచించాను, నా బ్రతుకుని పంచించాను. చివరికి నాకు ఇచ్చింది ఏంటి? గొడ్రాల్తను. ఆ మాటకు దూరం చేస్తావని కదే నీకు ఇంట్లో స్థానం ఇచ్చింది. అమ్మని కాను, అమ్మతనం లేదు. ఈ ఇంట్లో అమ్మ అన్న మాట వినపడదు. నేను గొడ్రాల్ని, ఇది గొడ్రాలు. ఈ ఇల్లు ఇది కూడా గొడ్రాళ్ళ నిలయం. అనసూయ అనసూయ గౌతమి, గౌతమి, అను, అనసూయ, ఏంటండి? గౌతమి కనిపించట్లేదను. తను మీ రూమ్లోనే ఉందిగా. రాత్రి నాగదిలోనే పడుకుంది, మధ్యలో చూస్తే కనపడలేదు. గౌతమి, 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 ఏమిట్రా, ఏమైంది? గౌతమి కనిపించట్లేదమ్మా. నీ గదిలోకి అని వచ్చిందా? లేదు, రాలేదే. ఏమండి, ఎక్కడా లేదు. అనసూయ ఏమైంది? గౌతమ్ కనిపించట్లేదు.
ఇంత జ్వరంలో ఈ అమ్మాయి ఇలా గుళ్ళో నాట్యం చేయడం ఏంటి? జ్వరం వల్లనే కాదు, ఏదో వేరే కారణంతో బాధపడుతుంది అనిపిస్తుంది. నిజమే డాక్టర్ గారు, తనకి వాంతులైతే నెల తప్పిందేమో అనుకున్నాం. డాక్టర్ గారు చెకప్ చేసి అలాంటిదేమీ లేదు, అవి మామూలు పైత్యం వాంతులే అన్నారు. ఆ విషయంలో మా గౌతమి బాగా బాధపడింది. ఓకే ఈశ్వర్ గారు, జ్వరం బాగా ఎక్కువగా ఉంది, మెడిసిన్స్ అవి కరెక్ట్గా వాడండి. ఇన్ కేస్ ఏదైనా అవసరం అయితే జస్ట్ కాల్ చేయండి చాలు. నాకొకటి అర్థం కావట్లేదు ఈశ్వర్ గారు, గర్భవతి కాదు అని తెలిసినంత మాత్రాన అంత అప్సెట్ అవ్వాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు ప్రెగ్నెంట్ కాదు, రేపు అవుతుంది కదా. అంత మాత్రం దానికే ఇంత వైల్డ్గా రియాక్ట్ కావాల్సిన అవసరం ఏముంది? ఐ థింక్ అది మాత్రమే రీజన్ కాదు, వేరే ఏదో కారణం ఉంది. అది తెలుసుకోవడానికి ట్రై చేయండి చాలు. పెద్ద వయసు కూడా లేదు, ఈ వయసుకే మానసికంగా లోపల బాధపడ్డం అంటే అది తనకే మంచిది కాదు. తన సమస్య ఏంటో తెలుసుకొని అది క్లియర్ చేస్తే చాలు. వస్తాను ఈశ్వర్ గారు. ఏంటి సువర్చల, గౌతమి చేసిన పని? బిడ్డ కావాలని ఈ ఇంట్లో అందరికీ ఆశ ఉంది, అందుకని ఇలా రక్తం చిందించాలా? అనసూయ అర్థం పర్థం లేకుండా ప్రవర్తిస్తుంది అనుకుంటే ఈ పిల్ల తనని మించిపోయింది. మనిషి కన్నీళ్ళుగా దేవుడు కరిగే పని అయితే ఈ లోకంలో కష్టం అనే పదం ఉండదు. కన్నీళ్లకు కరగలేదనే రక్తం చిందించింది. ఎందుకు? నా ఇల్లే ఇలా ఉంటుంది. మనస్ఫూర్తిగా నవ్వుకొని మనస్ఫూర్తిగా మాట్లాడుకొని ఏళ్ళయింది. అన్నీ ఇచ్చిన దేవుడు ఈ ఇంటికో వారసునివ్వడం మర్చిపోయాడు. అది కూడా ఇస్తే ఆయన్ని మర్చిపోతామని భయపడ్డాడేమో. బాధపడకండి, ఇప్పుడేమైందని? ఏదో చిన్న వయసు, మనందరి బాధకు తన కారణమైందన్న బాధతో గౌతమ్ అలా చేసింది. అయినా నాకొకటి అర్థం కావటం లేదు. తల్లి కాలేదన్న మాటకే గౌతమ్ ఎంత బాధపడవలసిన అవసరమే ఉంది? డాక్టర్ ఏం చెప్పారు? ఈ విషయం గురించే కాదు, తన మనసులో ఏదో బాధ ఉందని చెప్పారు. ఈ మాత్రం దానికి గౌతమ్ ఇంత పని చేసింది అంటే నాకు అదే నిజమనిపిస్తోంది. కానీ మనతో చెప్పుకోలేకే ఆ దేవుడితో చెప్పుకోవాలని చూసింది. చెప్పుకోలేనంత కష్టం ఏముంది? నువ్వన్నట్టు చిన్నపిల్ల కాబట్టి పెద్దగా ఊహించుకొని ఉండుంటుంది. ఎంతైనా ఆ విధంగా కాళ్ళు తెగినా కూడా తెలియనంతగా బాధపడింది అంటే ఏదో ఉంది అత్తయ్య.
కనిపించే కారణం ఏదైనా కనిపించని కారణం ఏదో ఉందని నా అనుమానం. ఉందో లేదో తెలియకుండా ఊహించుకొని మనం అడిగి తనని బాధ పెట్టడం ఎందుకు? పోనీలే, వదిలే. అమ్మయ్యా, కళ్ళు తెరిచావా? ఇదేం పిచ్చి పనే. అర్ధరాత్రి హఠాత్తుగా మాయమైతే ఏమైపోయావో అర్థం కాక అందరం ఎంత అల్లాడిపోయామో తెలుసా? సరే, ముందులే. అయినా ఇప్పుడు ఏమైందని, ఏం ఘోరం జరిగిందని నాకు అర్థం కావట్లేదు. ఈ రోజు కాకపోతే రేపైనా అమ్మ అవుతాం. దానికి పోయి ఈ విధంగా కాళ్ళు ఇరిగేలా గుళ్ళో నాట్యం చేయాలా? తీసుకో, వేసుకో. సినిమాల్లో లాగా పాటలు పాడితేనో నాట్యం చేస్తేనో దేవుడు ప్రత్యక్షం అయ్యే పని అయితే గుళ్ళ జనాలు పూజలు చేయటం మానేసి డాన్సులు చేయడం మొదలెడతారు. అసలే పుల్లకి చీర కట్టినట్టు ఉంటావు. ఇలాంటి పనులు చేసి ఈ విధంగా ఒంట్లో ఉండే నెత్తురు పోగొట్టుకుంటూ ఉంటే రేపు నెల తప్పాక బిడ్డకి బలం ఎక్కడి నుంచి వస్తుంది? అమ్మ రొయ్యి అయితే బిడ్డ ఎండు రొయ్యి అయి పుడతాడు. ఇదిగో పాలు తాగు. కుట్టనంటరా, తాగు. తల్లయ్య వాళ్ళు చేయాల్సిన పనులు తప్ప అన్నీ చేస్తున్నావు. అంత నెత్తురు పోయింది. కాస్త పాలు పళ్ళు తీసుకుంటే కదా బలం వచ్చేది. ఇందా తాగు. చెప్పిన మాట వినే అలవాట్లేదేంటే నీకు? అను, తర్వాత తాగుదులే, కొంచెంసేపు ప్రశాంతంగా ఉండి తన్ని. తర్వాతైనా తాగించండి. ఒంట్లో బలం లేకపోతే రేపు పుట్టబోయే బిడ్డకి ఇబ్బంది. ఆ మాట చెప్తే అర్థం కావట్లేదు దానికి. యాండి, చిన్నది కదా, తెలియక ఏదేదో ఊహించుకుని భయపడుతోంది. కాస్త ధైర్యం చెప్పండి. నా మాట కంటే మీ మాటకే గురెక్కో కదా. సరే. అనసూయ, ఏం చేద్దామనుకుంటున్నావు? చేసేదే ఉంది, కాళ్ళకు మందులాడడం తప్ప. అయినా ఇదేం విడ్డూరం కాకపోతే కాళ్ళు చూసారా కత్తితో కోసినట్టుంది. పిచ్చిపిల్ల కాకపోతే పిల్లల కోసం కాళ్ళు తెగేదాకా నెత్తురు కారేదాకా గుళ్ళో డాన్సులు చేస్తుందా? నువ్వు తెగిన కాళ్ళనే చూస్తున్నావు అనసూయ, కానీ దాని వెనక కారణాలు చూడటం లేదు. కారణమే ఉంది. అందరం నెల తప్పింది అనుకున్నాం. కాదని డాక్టర్ చెప్పేసరికి అదేదో జీవితంలో ఇక పిల్లలే పుట్టరన్నట్టుగా ఆలోచించి ఎంత పని చేసింది. ఇందాక డాక్టర్ చెప్పింది విన్నావుగా. ప్రస్తుతం జరిగిన దాని గురించి కాదు, తన మనసులో ఇంకా ఏదో బాధుందని చెప్పారు. అవుననసూయ, ఏదో ఉంది మనకి తెలియంది. మనతో చెప్పలేందేదో మనసులో పెట్టుకుని గౌతమి అలా కుమిలిపోతోంది. ఎందుకైనా మంచిది, నా మాట విని మరో డాక్టర్కి చూపిద్దాం. ఇంతకుముందు చూసిన డాక్టరేగా. వయసు చిన్నదయ్యేసరికి చిన్న విషయాన్ని కూడా పెద్దదిగా ఊహించుకుని భయపడుతోంది. నాకు మాత్రం అలా అనిపించటం లేదనసూయ. నాకోసమైనా మరో డాక్టర్కి చూపిద్దాం. ఇప్పుడు మనం వెళ్లాల్సింది డాక్టర్ దగ్గరికి కాదు. మరి